నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల ముంగిట నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ. మహిళా సాధికారత, ఉద్యోగుల డిఏపై నిర్ణయాలకు అవకాశం. కరీంనగర్ వేదికగా నేడు కేసీఆర్ కథన భేరీ. పార్టీ పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రచార శంఖారావం. డిస్టిలరీల నుంచి అనధికారిక మద్యం సరఫరా. ప్రభుత్వ ఆదాయానికి వందల కోట్ల రూపాయల గండి. సిఏఏ నోటిఫై చేయడంపై భగ్గుమన్న విపక్షాలు. ఓట్ల కోసమే కేంద్రం తెరపైకి తెచ్చిందని మండిపాటు. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలన్న సిఈసి. ప్రలోభాలకు ఆస్కారం ఉండొద్దని పరిశీలకులకు దిశానిర్దేశం. లోక్సభ ఎన్నికల ముంగిట ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. నారాయణపూర్, కొడంగల్ ఎత్తిపోతల, మహిళలకు వడ్డీ లేని రుణం పథకాలను కేబినెట్ ఆమోదించనున్నట్లు సమాచారం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి సిఫార్సు చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన తదితర అంశాల ప్రాతిపదికన సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో భారీ మహిళా సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోంది. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పునః ప్రారంభిస్తున్న ఈ పథకానికి అవసరమైన నిధుల కేటాయింపుపై మంత్రిమండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణ చేయించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం దీనిపై చర్చించి ఆమోదించనుంది. రైతు భరోసా పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడానికి వీలుగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయడంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వానాకాలం నుంచి పంటల బీమా అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలపై ఇటీవల హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ ఆమీర్ అలీఖాన్ల పేర్లను మంత్రివర్గం మరోసారి గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కార్పొరేషన్లు లేని సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా ఆయా సామాజిక వర్గాలకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఏలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే వీలుంది. మంత్రిమండలి సమావేశానికంటే ముందు ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన జీవో 317పై మంత్రిమండలి ఉపసంఘం సచివాలయంలో సమావేశం కానుంది. మంత్రి దామోదర రాజనరసింహ చైర్మన్ గా ఉన్న ఈ ఉపసంఘంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులు. ఇటీవల హైదరాబాద్ లోని ఎంసీఆర్హెచ్ ఆర్డీఐలో సీఎం రేవంత్ రెడ్డి పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉపసంఘం సమావేశంలో జీవో 317కు సంబంధించి మంత్రిమండలికి చేయాల్సిన సిఫార్సులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరీంనగర్ వేదికగా భారత అధినేత కేసీఆర్ ఇవాళ లోక్సభ ఎన్నికల కథన బేరీని భోగించనున్నారు. ఉద్యమకాలం నుంచి సెంటిమెంట్గా వస్తున్న కరీంనగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలో తిరిగి పట్టు సాధించాలని భరాసా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారాసకు కంచుకోట అయిన కరీంనగర్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో చొక్కెదురైంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లకు గాను 12 సీట్లను గెలుచుకున్న గులాబీ పార్టీ 2023లో మాత్రం చతికిల పడింది. కేవలం 5 మాత్రమే అత్యవసర మెజారిటీతో సాధించి ఉనికిని చాటుకుంది. ఈ పరిస్థితుల్లో భారాస అధినేత కేసీఆర్ ఇవాళ కరీంనగర్ వేదికగా లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. వాస్తవానికి గత నెలలో నల్గొండ జిల్లాలో పెట్టిన సభ కృష్ణానదీ జలాల వాటాకు సంబంధించింది కాగా, కరీంనగర్ కథనభేరీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ శంఖారావానికి నాందిగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏ పథకమైనా, ఉద్యమమైనా కరీంనగర్ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని ఇదే సెంటిమెంట్తో ఎస్ఆర్ఆర్ మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకొని రైతు బంధు కార్యక్రమం పెట్టి రైతులకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం జలాలతోటి భూమికి మరింత పంట పండించే కార్యక్రమాన్ని
10 సంవత్సరాల్లో గొప్పగా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఈసారి మేము ప్రతిపక్షంలో ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు కీలకం చాలా. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉండాలి. పార్లమెంటు మా గలం వినడాలి. రాష్ట్ర ప్రయోజనాలకు అండగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్రంతో కొట్లాడడానికి మా కేంద్రంలో మా పార్లమెంట్లో గలం ఉండాలని చెప్పేసి, అందుకే పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు కావాలని చెప్పేసి మా గౌరవ అధినేత కేసీఆర్ గారు వస్తుండ్రు. కరీంనగర్ లోక్సభ స్థానంలోనూ 2019 ఎన్నికల్లో భారాస ఓటమి పాలైంది. కేసీఆర్ కుడిభుజంగా ఉన్న వినోద్ కుమార్ ఓటమితో ఢిల్లీ సంబంధాలకు బీటలు వారాయి. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయినా మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచి పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే శంఖారావం పూరించనున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వారి మొదటి సభ మన కరీంనగర్ నుండి ప్రారంభమవుతున్నది. పార్లమెంట్లో తెలంగాణ గొంతు అంటే బీఆర్ఎస్ ఎంపీలు, గులాబీ జెండా శ్రేణులు పార్లమెంట్లో ఉంటే ఎట్లుంటుంది, ఏ విధంగా మరి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో, రాష్ట్రం వచ్చిన తర్వాత పలు అంశాలపై పార్లమెంట్లో మరి ఏ విధంగా మరి పోరాటం చేసి సాధించుకునేటువంటి విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది, హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ధీటుగా సమాధానం కేసీఆర్ గారు చెప్తారు. నల్గొండ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ సహా ముఖ్యమంత్రి, మంత్రులపై నిప్పులు చెరిగిన కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కాషాయ దళం సిద్ధమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1:20 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్కు బయలుదేరి వెళ్లనున్నారు. సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై లోక్సభ ఎన్నికల్లో వారు ఎలా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే అంశాలను వివరిస్తారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, మోదీ సాహసోపేతమైన నిర్ణయాలపై మార్గనిర్దేశనం చేయనున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో షా సమావేశం కానున్నారు. సాయంత్రం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో 17 పార్లమెంటు వర్కింగ్ గ్రూప్స్తో సమావేశమవుతారు. ఈ సమావేశం అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం 6:10 ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని కొన్ని డిస్టిలరీలు అనధికారిక మద్యాన్ని సరఫరా చేస్తూ 100 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇటీవల 2 డిస్టిలరీలపై దాడులు నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ లెక్కల్లో చూపని అనధికారిక మద్యాన్ని పెద్ద మొత్తంలో గుర్తించినట్లు తెలుస్తోంది. 6 ఏళ్లు అంతకుముందు నుంచి మద్యం తయారీ, సరఫరాలపై లోతైన అధ్యయనం చేస్తే గుట్టు బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ ఆబ్కారీ శాఖ నుంచి వచ్చే వేట ఆదాయం పెరగాలి. కానీ రాష్ట్రంలో అలా జరగడం లేదు. ఈ విషయం గమనించిన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి అధికారులతో సమీక్ష చేసినప్పుడు పలు అనుమానాలు రావడంతో లిక్కర్ అమ్మకాలపై నిఘా పెట్టారని నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవల 2 బ్యావరేజ్లను తనిఖీ చేసి ఆడిట్ నిర్వహించారు. లిక్కర్ ఉత్పత్తికి వాడే నీరు, కరెంటు, ముడిసరుకు లెక్కలు పరిశీలిస్తే కాగితాల్లో చూపిన దానికంటే ఎక్కువ లిక్కర్ తయారు చేసినట్లు తేలింది. ఒక్క ఏడాదికి 1,30,00,000 లీటర్ల మద్యం ఉత్పత్తి చేసినట్లు లెక్కలు చూపగా ముడిసరుకు, నీరు, విద్యుత్ వాడకాన్ని పరిగణలోకి తీసుకుంటే భారీగా తేడాలు గుర్తించినట్లు సమాచారం. ఒక్క డిసిల్లరీలోనే ఏడాదికి దాదాపు 130 కోట్లకు పైగా విలువైన 12.50 లక్షల లీటర్లు తేడా వచ్చినట్లు సమాచారం. ఈ మొత్తంపై వాణిజ్య పన్నుల శాఖకు 70% వ్యాట్ కింద సర్కార్కు 90 కోట్ల వరకు గండిపడినట్లు అంచనా వేసింది. ఈ మద్యం ఎటు వెళ్లిందనే విషయంపై డిస్టిలరీ యజమాని నుంచి ఎలాంటి సమాధానం లేనట్లు తెలుస్తోంది. 26 ఉత్పత్తి కేంద్రాల్లో సగానికి సగం బేవరేజెస్ అయిన నాన్ డ్యూటీ ఫైడ్ లిక్కర్ అమ్మి సొమ్ము చేసుకుని జేబులు నింపుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. అక్రమ మద్యం అమ్మకాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చిన వాణిజ్య పన్నుల శాఖ గడిచిన 6 ఏళ్లు అంతకు మించి రికార్డులు తనిఖీలు ముమ్మరం చేసి ఖజానాకు ఎన్ని వందల కోట్ల గండిపడిందో తేల్చే పనిలో పడింది.
రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు, 1,186 బార్లు, 27 క్లబ్లు ఉన్నాయి. వీటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి లిక్కర్ సరఫరా అవుతోంది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీలు, 6 బేవరేజెస్ నుంచే కాకుండా డిమాండ్ పెరిగినప్పుడు బయట రాష్ట్రాల నుంచి కూడా మద్యం దిగుమతి చేసుకుంటారు. కానీ వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి మద్యం వచ్చినా రాష్ట్రంలోని డిస్టిలరీల మద్యమైనా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల ద్వారానే దుకాణాలు, బార్లు, క్లబ్లకు సరఫరా అవ్వాలి. అంటే డిపోల్లో ఈ మద్యం ధరలకు 70% వ్యాట్ను కలిపి ఎంఆర్పీ లేబులింగ్ ఇస్తారు. ఈ సొమ్ము ఆబ్కారీ శాఖ ప్రతి నెల వాణిజ్య పన్నుల శాఖకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల మద్యం తయారీ దగ్గరనే బ్రాండ్ను బట్టి లీటర్కు ఇంత అని ఎక్సైజ్ డ్యూటీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. డిస్టిలరీలు, బేవరేజ్లో లిక్కర్ తయారీకి ముడిసరుకు దగ్గర నుంచి బాటిల్ బయటకొచ్చే వరకు ఆబ్కారీ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. అంతా సవ్యంగా జరిగితే ప్రభుత్వానికొచ్చే ఆదాయానికి ఢోకా ఉండదు. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆబ్కారీ శాఖ అధికారుల పర్యవేక్షణ గాల్లో దీపంలా మారింది. అనుకూలమైన వారిని పోస్టింగుల్లో వేసుకుని వాళ్లకు నచ్చినట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ముడిసరుకు, ఉత్పత్తి అవుతున్న మద్యం అక్కడి నుంచి డిపోలకు సరఫరా అవుతున్న లిక్కర్కు పొంతన ఉండడం లేదు. పలుకుబడి కలిగిన కొన్ని డిస్టిలరీలు మద్యాన్ని నేరుగా దుకాణాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది హైదరాబాద్లోని ఓ దుకాణంలో అనధికారిక లిక్కర్ ఉన్నట్లు తనిఖీల్లో బయటపడినా కేసు పెట్టకుండా లోతుగా విచారణ చేయకుండా ఉన్నత స్థాయిలో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారిని నాన్ ఫోకల్ పాయింట్ కి బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తెర వెనుక బడాబాబులు ఉండడంతో కేసును ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటారని ఆబ్కారీ శాఖ అధికారులే చెబుతున్నారు. మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరుకు తరలించే వాహనాలకు ఈవే బిల్లులు, ఇన్వాయిస్లు లేకపోవడంపై వాణిజ్య పన్నుల శాఖ కొరడా జుల్పిస్తోంది. వ్యాట్ చెల్లించకుండా అనధికారిక మద్యం సరఫరాను అడ్డుకోవడానికే వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ శ్రీదేవి స్పష్టం చేశారు. వ్యాట్, జీఎస్టీ ఎగవేతకు పాల్పడకుండా నియంత్రించేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ వద్ద ఆబ్కారీ శాఖ వ్యాట్ వసూలు చేస్తున్నప్పటికీ ఇన్వాయిస్, ఈవే బిల్లులు ఇవ్వమంటే పేపర్ వేస్ట్ అని మద్యం డిపో అధికారులు చెబుతున్నారని వైన్ షాప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా ఈ వే బిల్లులు, ఇన్వాయిస్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. లిక్కర్ ట్రేడ్లో ఉన్న టీసీఎస్, పీసీఎల్ నుంచి వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే వాటిని సీజ్ చేసి ఈవే బిల్లు లేదని ఆ సరుకుని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్స్లో పెడుతున్నారు. ఈవే బిల్లు ఇష్యూ చేయాల్సినది టీఎస్బీసీఎల్. ఏదైతే సరుకు అమ్ముతున్నారో వాళ్ళు ఇష్యూ చేస్తే మేము తీసుకెళ్ళడానికి మాకేమీ అభ్యంతరం లేదు. 2 డిపార్ట్మెంట్లో అవగాహన లేకుండా ఒక ట్రేడర్ని హెరాస్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేకుండా సడన్గా ఈవే బిల్లు కావాలి అంటడం అనేది ఒక మ్యాండేటరీ అని చెప్తున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని ఇప్పిస్తే మాకేం అభ్యంతరం లేదు తీసుకెళ్ళడానికి. అలాంటిది మాకు టీఎస్బీసీఎల్లో బిల్లు ఇవ్వరు, ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కూడా ఇవ్వరు. ఇప్పుడు ఈవే బిల్లు మేము ఎక్కడి నుంచి జనరేట్ చేస్తాము? ఎక్సైజ్ డ్యూటీ అన్ని పే చేసిన తర్వాతనే గవర్నమెంట్ డిపో నుంచి మేము కొంటున్నాం, కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి మేము కొంటలేదనేది మాత్రం గవర్నమెంట్కి దృష్టిలో తీసుకొస్తున్నాము. వాళ్ళు ఈవే బిల్ ఇవ్వాల్సింది పోయి మమ్మల్ని జనరేట్ చేసుకోమండం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మన దేశ పౌరసత్వం లభించనుంది. ఆయా దేశాల్లో వివక్ష ఎదుర్కొని భారత్కు వచ్చిన వారికి మనకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం CAA 2019 చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వం కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. CAA చట్టం 2013లో పార్లమెంటు ఆమోదం పొంది రాష్ట్రపతి సమ్మతి లభించింది. అయితే విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్త నిరసనలు, పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం అమలు కాలేదు. ఈ చట్టం ప్రకారం పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైన, బౌద్ధ, పార్సీల వద్ద తగిన పత్రాలు లేకున్నా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని కేంద్రం ఇవ్వనుంది. అయితే వారు 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చి ఉండాలి. దరఖాస్తు, పౌరసత్వ జారీ తదితర ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగిసేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. దరఖాస్తుల నుంచి పత్రాలేమీ అడగరు. మతపర వేధింపులు తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించేలా రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ చట్టం పౌరసత్వం దక్కిన వారికి న్యాయమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాల నుంచి కాందిసీకుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వారి భాష, సంస్కృతి, సామాజిక గుర్తింపులకు రక్షణ లభిస్తుంది. ఎక్కడికైనా రాకపోకలు, ఆస్తుల కొనుగోలుకు ఆస్కారం ఉంటుంది. వారిపై అక్రమ వలస కేసులన్నీ మూసేస్తారు.
చట్టం పరిధిలో ముస్లిమేతరులనే ప్రస్తావించడంపై గతంలో దేశంలో నిరసనలు వెల్లువెత్తి 53 మంది ప్రాణాలు కోల్పోయారు. సిఏఏ అమలు నేపథ్యంలో సున్నిత ప్రాంతాలైన పలుచోట్ల భద్రత కట్టుదిట్టం చేశారు. ఈశాన్య ఢిల్లీ, షాహీన్బాగ్, జామియానగర్ ప్రాంతాల్లో భద్రత పెంచారు. వదంతుల్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని గుర్తించడానికి సామాజిక మాధ్యమ ఖాతాలపైన సైబర్ విభాగం దృష్టి సారించింది. కేంద్ర ప్రకటన వెలువడగానే అసోంలో ఆసు సహా వివిధ సంఘాలు ఆందోళనకు దిగాయి. సిఏఏ ప్రతుల్ని కాల్చివేసి ఇవాళ హరాల్ పాటించాలని పిలుపునిచ్చాయి. కేంద్రం మాత్రం సిఏఏ వల్ల ఎవరికీ నష్టం ఉండదని, కొత్త వారికి పౌరసత్వం ఇస్తామని, ఇక్కడి భారతీయుల పౌరసత్వాలు రద్దు కాబోవని హామీ ఇచ్చింది. మరోవైపు సిఏఏ అమలుపై పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని లబ్ధి పొందనున్న శరణార్థులు హర్షం వ్యక్తం చేశారు. తాము భారతీయ పౌరులం అయినందుకు సంతోషంగా ఉందంటూ దీపాలు వెలిగించి 3 రంగుల జెండాలు పట్టుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిఏఏ అమలు నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. భాజపా విభజన ఎజెండాతో సమాజంలో చీలిక తెచ్చేందుకు, ఓట్లను గుప్పిట పట్టేందుకు వివక్షాపూరిత చట్టాన్ని తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల బాండ్ల వివరాల బహిర్గతంపై సుప్రీంకోర్టు తీర్పు రోజే సిఏఏ అమలు చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని తెలిపింది. మత కోణంలో పౌరసత్వ జారీ రాజ్యాంగ విరుద్ధమని, సిఏఏను అమలు చేయబోమని కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు. జాతీయ పౌర పట్టికను దొంగచాటును అమలు చేయడానికి సిఏఏను కేంద్రం ఉపయోగిస్తుందేమో అని బెంగాల్ సీఎం మమతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల పేదల ఓట్ల కోసం భాజపా చేస్తున్న నీచ రాజకీయమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ముస్లింలు, శ్రీలంక తమిళులను భాజపా మోసం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. పౌరసత్వం అనేది మతం, జాతీయతపై ఆధారపడి ఉండదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మోదీ పాలనలో లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని, ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ ఇదని సమాజ్వాదీ పార్టీ తెలిపింది. సమానత్వ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు సిఏఏ వ్యతిరేకమని ఆమ్నెస్టీ ఇండియా పేర్కొంది. ప్రధాని మోదీ సిఏఏ అమలు ద్వారా రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలు నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. 2019 మేనిఫెస్టోలోని వాగ్దానాన్ని నెరవేర్చినట్లు చెప్పారు. పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్లలో వేధింపులు ఎదుర్కొన్న మైనార్టీలకు గౌరవప్రదమైన జీవితం దక్కుతుందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు.